Yes, Rajkumar. Sources. I tried to discipline myself and implemented for some days, but failed to be on same way after few days and almost back to square. How to stay on the path without deviation? Fantastic. సార్ ఇక్కడ రాజ్ కుమార్ గారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనందరికీ జరిగినటువంటి ఎగ్జాంపుల్ మనందరికీ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే మన స్కూల్‌కి మనం హోంవర్క్ స్కూల్‌కి మనం వెళ్తాం. స్కూల్‌కి వెళ్ళినప్పుడు మనకి హోంవర్క్ ఇస్తారు టీచర్. ఒక టీచర్ హోంవర్క్ ఇచ్చిన తర్వాత లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచరు హోంవర్క్ అడగడు. హోంవర్క్ ఇస్తారే గాని అడగరు. రెండో టీచరు హోంవర్క్ చేశారా లేదని అడుగుతాడు. అడగకపోతే శిక్షిస్తాడు. తిట్టడమో, పనిష్మెంట్ ఇవ్వడమో, కొట్టడమో ఏదో చేస్తాడు. సో, ఇదేదో జరుగుతుంది. సో, ఇప్పుడు మనము వీళ్ళిద్దరిలో ఎవరి హోంవర్క్ కరెక్ట్‌గా చేస్తాం? డెఫినిట్‌గా మనకి శిక్ష పడుతుంది, తిడతాడు, కొడతాడు, పనిష్మెంట్ ఇస్తాడు అనే భయమున్న వ్యక్తి యొక్క హోంవర్కే చేస్తాం గానీ, ఏం కాదు, ఏం అడగడు, ఏం పర్లేదు, పట్టించుకోడు అనుకున్న వ్యక్తి యొక్క హోంవర్క్ మనం చెయ్యం. సో, ఈ నేచర్ అనేది అప్పుడే కాదండి, మనకి ఇప్పుడు కూడా ఉంటుంది. ఇక్కడ ఏమైపోతుందంటే మనం డిసిప్లిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఇక్కడ డిసిప్లిన్ చేసుకునేది మనమే, డిసిప్లిన్ చేయబడేది మనమే, దాని నుంచి ఎక్స్‌క్యూజెస్ ఎతికేది కూడా మనమే. సో, మన మీద మనకి ఒకానొక సందర్భంలో కొంతకాలం అయిన తర్వాత బ్రహ్మాండమైన జాలి ఏర్పడుతుంది. లేదు, రాత్రి 2 దాకా పని చేశాం కదా, రాత్రి 3 దాకా చేశాం కదా, లేతే రాత్రి లేతే నిన్నంతా అలసిపోయాం కదా, ఇవాళ రెస్ట్ తీసుకుందాంలే, ఇవాళ ఏం చేయొద్దులే, లేదా ఇవాళ అలా చేద్దాంలే, ఇలా చేద్దాంలే, మనం ఏదో రకంగా ఎక్స్‌క్యూజెస్ మనకి ఇచ్చుకుంటాం. సో, ఇక్కడ ఎక్స్‌క్యూజ్ ఇచ్చేది మనమే, దాన్ని అలో చేసేది మనమే అవ్వటం వల్ల పోన్లే అని చెప్పి మనం చాలా సార్లు మనం కన్సిడర్ చేయటం, మన మీద మనం జాలి చూపించుకోవడం, మనం గారాబం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం గనక నిజంగా జీవితంలో ఎదగాలి అనుకుంటే, నిజంగా జీవితంలో డెవలప్ అవ్వాలి అనుకుంటే, మనకొక మెంటర్ కావాలి, ఒక కోచ్ కావాలి, ఒక గైడ్ కావాలి. ఇప్పుడు ఆ వ్యక్తి మనని నిర్దాక్షిణ్యంగా మనం చెప్పేటటువంటి కారణాలు, వంకలు వినకుండా మనల్ని నిర్దాక్షిణ్యంగా క్వెషన్ చేసేవాడు, అవసరమైతే పనిష్ చేసేవాడు, కోప్పడేవాడు, తిట్టేవాడు, కొండకొచ్చి కొట్టేవాడు కూడా అవ్వచ్చు, అయ్యుండాలి. అంటే ఆ వ్యక్తి పట్ల మన గౌరవంతో కూడిన భయం కలిగి ఉండాలి. ఆ వ్యక్తికి మనం సమాధానం చెప్పడానికి ఒక బాధ్యత కలిగి ఉండాలి. అకౌంటబిలిటీ కలిగి ఉండాలి. ఆ అకౌంటబిలిటీ కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల మనం అకౌంటబుల్‌గా ఉంటాం కాబట్టి, ఆ వ్యక్తి ఒకవేళ మనం ఎప్పుడైనా డీవియేట్ అయినా గానీ, ఎందుకు డీవియేట్ అయినావు అని చెప్పి అడిగినప్పుడు, మనం చెప్పే కుంటి సాకులు, మనకి మనం చెప్పుకొని సమాధాన పరుచుకోగలిగే ఆన్సర్సు ఆ వ్యక్తిని సమాధాన పరచలేవు కాబట్టి, ఆ వ్యక్తి మన మాట వినడని చెప్పి తెలుసు కాబట్టి, మనం ఆ సాకులు చెప్పటం మానేసి కంటిన్యూయస్‌గా మనం ఆ డిసిప్లిన్ మార్గంలో ఉంటాం. సో, కనీసం ఆ డిసిప్లిన్ అనేది మన సెకండ్ నేచర్ అయ్యేదాకా మనకి ఏ రంగంలో అయితే డిసిప్లిన్ కావాలనుకుంటున్నామో, ఆ రంగానికి సంబంధించిన ఒక నిష్ణాతుడి దగ్గర మనం మెంటర్‌షిప్పో, కోచింగో లేదా అకౌంటబిలిటీనో మనం తీసుకోవాలి. దానికి ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టాల్సొచ్చినా అది పెట్టుబడి కిందే ట్రీట్ చేయాలి తప్పితే ఖర్చు కింద ట్రీట్ చేయకూడదు. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. యాహ్!